బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ పై రేపు నిర్ణయం ప్రకటించనుంది. అయితే నిన్న పేట్ బషీరాబాద్ పోలీసుల విచారణకు భగీరథ్ గైహాజరయ్యాడు. రేపు విచారణకు హాజరవుతానని సిట్కి లేఖ రాశాడు. ఆధారాలతో విచారణకు వస్తానని లేఖలో తెలిపారు. తనపై నమోదైన ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ బండి భగీరథ్ పిల్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు అనంతరం సిట్ తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఫోక్సో కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు. బండి భగీరథ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ పై రేపు నిర్ణయం ప్రకటించనుంది. అయితే నిన్న పేట్ బషీరాబాద్ పోలీసుల విచారణకు భగీరథ్ గైహాజరయ్యాడు. రేపు విచారణకు హాజరవుతానని సిట్కి లేఖ రాశాడు. ఆధారాలతో విచారణకు వస్తానని లేఖలో తెలిపారు. తనపై నమోదైన ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ బండి భగీరథ్ పిల్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు అనంతరం సిట్టు తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఫోక్సో కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు వరంగల్ నుంచి. సంపత్, చెప్పండి, బండి భగీరథ్ పిటిషన్ పై అయితే హైకోర్టులో విచారణ జరిగింది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, బండి భగీరథ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అయితే మధ్యంతర బెయిల్ పై రేపు హైకోర్టు నిర్ణయం తనపై తీసుకున్నటువంటి నిర్ణయంపై ఉంటుంది. రేపు నమోదైన అంటే తనపై భగీరథపై నమోదైన పోక్సో కేసు ముందస్తు బెయిల్ కోరుతూ పిల్ దాఖలు చేశారు. అయితే నిన్న పేట్ బషీరాబాద్ పోలీసుల విచారణకు భగీరథ్ హాజరు కాకపోవడంతో రేపు విచారణకు హాజరవుతానని సీటుకు ఒక లేఖ అయితే చేపట్టారు భగీరథ్. కానీ రేపు నిన్న కోర్టుకు హాజరు కానటువంటి భగీరథ్ రేపు కూడా హాజరవుతాడా కాదా అని చెప్పనే ఉత్కంఠత అయితే తలెత్తుతుంది. శ్రావణి, మనం చూసుకున్నట్లయితే నిన్న ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది భగీరథ్. కొన్ని ఆధారాలతో, పూర్తి ఆధారాలతో నేను విచారణకు వస్తా, నాకు ఒక 2 రోజులు సమయం ఇవ్వాలని చెప్పని భగీరథ్ ఒక లేఖ ద్వారా అయితే పోలీసులకు సమాచారం అందించినట్టు చెప్పి ఒకటికి తెలుస్తుంది. మరో దిక్కు మాత్రం కోర్టు తీర్పు అనంతరం సీటు తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠత అంటే రోజు రోజుకు ఒక ఉత్కంఠత నిలుపుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే హైకోర్టు బెయిల్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. ఒకవేళ కోర్టు కనుక హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, అసలు ఎటువంటి పరిణామాలు ఎదురైతాయని చెప్పిన ఒక ఆందోళన అయితే వారు ఉన్నారని చెప్పచ్చు. శ్రావణి, మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే గత వారం రోజులుగా బండి సంజయ్ అంటే కేంద్ర సహాయ హోంమంత్రి కుమారుడైనటువంటి బండి భగీరథ్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయాలని చెప్పని ఇప్పటికే కొంతమంది ప్రజాప్రతినిధులు, అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, మహిళలు కావచ్చు, డీజీపీ సిపి ఆనంద్ను కూడా కలవడం జరిగింది. మాజీ మంత్రి సత్యవతి కావచ్చు, అటు గొంగళి సునీత కావచ్చు, అటు చూసుకున్నట్టు మహిళా సంఘాలు కూడా ఇప్పటికే ఒక్కసారిగా అంటే ఎందుకు అంటే నాకు ఉన్నోనికి జరిగితే ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయమా అంటూ ఇప్పటికే కొంతమంది మహిళలు కూడా, మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు కొంతమంది మహిళలు కూడా బీజేపీని కలిసి
వెంటనే వారిపై చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పని అయితే తెలియపరుస్తున్నారు కావాలి. దీనిపై మరింత ఉత్కంఠతో రేపుతుంది. రేపు మరి బండి సంజయ్ హాజరవుతారా కాదా అనే దానిపై కూడా మనం వేచి చూడాల్సిందే శ్రావణి. సంపత్, అసలు ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ అని కూడా ఒకవైపు నిపుణులు అయితే అంటున్నారు కదా, మరి దాని గురించి ఏంటి? పోక్సో కేసుకు అసలు బెయిల్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. దీనిపై పూర్తి విచారణ అంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పోలీసులు ఒక్కొక్క కోణంలో విచారణ చేపడుతున్నారు. అటు బండి భగీరథ్ చేసినటువంటి వారి యొక్క పరిచయం ఎప్పటి నుంచి పరిచయం ఏర్పడింది, అసలు ఫోన్ ద్వారా ఎలా మాట్లాడారు, అసలు ఏం జరిగిందన్న విషయాలు కూడా రోజుకొక విచారణ కూడా చేపడుతూ కోణాలను అయితే అంటే దానికి సంబంధించినటువంటి విషయాలను మాత్రం భారీ బందోబస్తుగా అయితే పోలీసులు నిర్వహిస్తున్నారు. దీనిపై బెయిల్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ కనపడుతుంది శ్రావణి. మరి విచారణకైతే హాజరవ్వలేదు, గైహాజరయ్యారు. మరి బండి భగీరథ్ ఏమి వివరణ అయితే ఇచ్చారు అంటే ఆధారాలతో సహా వస్తానని కూడా లేఖలో తెలిపినట్టు తెలుస్తుంది కదా మనకి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో తన తండ్రి కూడా ఒక రియాక్షన్ అంటే ఒక సమాచారం రావడం, ఒక విషయం తెలిసిన విషయం ఏంటంటే తన కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదు, నా కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదు, నేను కూడా పూర్తి ఆధారాలతో హైకోర్టు ముందుకు వస్తా, హైకోర్టుకు మేము మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అందిస్తామని చెప్పని కూడా తన తండ్రితో పాటు తన కుమారుడు భగీరథ్ కూడా మన అధికారులకు తెలియపరచడం జరిగింది. నిన్న ఆయన చెప్పినటువంటి ఒక లేఖలో ఒక SHO కూడా ఒక లేఖ పంపించడం జరిగింది. 2 రోజులు నాకు సమయం ఇవ్వండి, నేను పూర్తి ఆధారాలతో ముందుకొచ్చి నేను మా యొక్క ఎవిడెన్స్ మీరు చూపిస్తా, తర్వాత మీరు ఆధారాల తర్వాత మీరు ఎటువంటి ఆధారాల ఎటువంటి పరిణామాలకైనా మేము దానికి సిద్ధమే అని చెప్పని ఒక దిక్కు బండి భగీరథ్ కూడా తెలియపరిచిన విషయం కూడా తెలిసిందే శ్రావణి. రైట్ సంపత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.